జూన్ 4 తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. మళ్ళీ ఇప్పుడు ఇంకా నయం, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతారని చెప్పారు, కానీ ఇంకా మాతో టచ్లో ఉన్నారనేటువంటి మాట చెప్పలేదు. బీఆర్ఎస్ చెందిన ముఖ్యులు కూడా పార్టీలో ఉండేటువంటి పరిస్థితి లేదు. 25 మంది కాంగ్రెస్లో చేరడం కారణం కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్లో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను రక్షించుకోలేని బీఆర్ఎస్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం వృధా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఆయన అక్కడ ఖమ్మంలో పోయారు, ఖమ్మంలో మాట్లాడారు. నేడు దొడ్డు ఓట్లు, అప్పుడేమో కేసీఆర్ వరేస్తే ఉరి అన్నాడు, ఇప్పుడు దొడ్డు ఓట్లు వేస్తే ఉరి అని రేవంత్ రెడ్డి అంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవపూర్, రుద్రవెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంటే సకాలంలో కొనేందుకు రాష్ట్ర సర్కారుకు ఏం నొప్పి అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకెత్తుతుంటే సీఎంకు సిగ్గనిపించడం లేదని ప్రశ్నించారు. మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం లేదని, బోనస్ అంటే వడ్లు మొలకలు రావడమేనా, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. రుణమాఫీ చేస్తామని చేయకపోవడంతో బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. కాంగ్రెస్కు సంబంధించి, బీఆర్ఎస్కు సంబంధించి, బీజేపీకి సంబంధించి జూన్ 4 తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కుదుపులు మాత్రం రావడం ఖాయం. చాలా పెద్ద కుదుపులు వస్తాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో ఒకరు పై చేయి సాధించవచ్చు, ఒకరు కింద పడవచ్చు, ఒకరు మీదికి రావచ్చు, కానీ ఆ తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు నిలబెట్టుకుంటారు, ఉన్నటువంటి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి పెద్ద పరీక్షలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిలబెట్టుకోవాల్సినటువంటి పెద్ద పరీక్షలో భారత రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి అనేటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను, నాయకులను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఫలితాల తర్వాత వస్తుంది. బీజేపీ పొరపాటున ఎక్కువ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిస్తే కనుక దాన్ని నిలబెట్టుకోవడంలో నాయకత్వానికి పెద్ద అగ్ని పరీక్ష ఉంటుంది. ఎందుకంటే 2023 ఎన్నికల ముందు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత సీన్లోకి అంత పెద్ద ప్రచారం జరిగి ఒక్కసారిగా ఆకాశం నుంచి నేల మీద పడ్డట్టుగా పడిపోయినటువంటి పార్టీ అది. సో వాళ్ళు కాపాడుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళింది నాయకత్వం అనేటువంటిది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేని స్థితిలో ఉన్నది. కాబట్టి ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి, ఎమ్మెల్యేలు ఎవరుంటారు, నాయకులు ఎవరుంటారు, ఎంతమంది తిరుగుబాటు చేస్తారు అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని పక్కకు పోవాలి, ఈ ఓడిపోయినటువంటి లేదంటే తక్కువ సీట్లు వస్తే వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలపైన కాంగ్రెస్ అంతర్గతంగా ఆ పార్టీ కాపాడుకోవాలి. ఇట్లా అనేకమైనటువంటి కుదుపులు జూన్ 4 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండబోనున్నాయి. జూన్ 4 ఎప్పుడెప్పుడు వస్తుందా అనేటువంటి అంశం పైన, జూన్ 4 పైన ఆధారపడే అనేకమైనటువంటి నిర్ణయాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, ఇటు బీఆర్ఎస్లో పెండింగ్లో ఉన్నాయి, అటు బీజేపీలో పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు వస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరు అవుతారు అధ్యక్షుడు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఎవరు అధ్యక్షుడు అవుతారు? బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారా, ఉండరా? ఆయన నాయకత్వంలో లోక్సభలోకి పోతే ఓడిపోయింది అనేటువంటి పేరు, కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఓడిపోయినటువంటి పేరు, నాయకత్వ మార్పుకు అందులో ఏమైనా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరుగుతాయా? జూన్ 4 తర్వాత ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు పెరుగుతాయా? కేసీఆర్ పైన, కేటీఆర్ పైన తిరుగుబాటు మొదలవుతుందా? హరీష్ రావుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వాల్సినటువంటి గత్యంతరం ఏర్పడుతుందా? ఇట్లాంటి చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండబోనున్నది. అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి బలం పైన, రేవంత్ రెడ్డి పేరు పైన అనేకమైనటువంటి వస్తాయి. పీసీసీ అధ్యక్షుడు ఎవరు కానున్నారు అనేటువంటిది బీసీలకా, రెడ్లకా, ఓసీలకా, లేదంటే ఎస్సీ ఎస్టీలకు ఇస్తారా, ఇటు మధుయాష్కి గౌడ్కి ఇస్తారా, సంపత్ కుమార్కి ఇస్తారా, అద్దంకి దయాకర్కి ఇస్తారా, జగ్గారెడ్డికి ఇస్తారా, రేవంత్ రెడ్డి మనుషులకు ఇస్తారా, అధిష్టాన మనుషులకు ఇస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మనుషులకు ఇస్తారా, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనుషులకు ఇస్తారా? ఇట్లా అనేకమైనటువంటివి కాంగ్రెస్ పార్టీలో కూడా జర్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దళితులకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా? ఇట్లాంటి అనేకమైనటువంటి చర్చలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. రేపు భారతీయ జనతా పార్టీ 7-8 స్థానాలు ఎంపీలు గెలిచినా, లేదంటే 10-12 స్థానాలు గెలిచినా కిషన్ రెడ్డి స్థానంలో అధ్యక్ష పదవికి ఎవరు ఉంటారు?
కేంద్రంలో మంత్రులు ఎవరైతారు, డీకేఆర్న గెలిస్తే ఎవరు మంత్రి అవుతారు, ఈటల రాజేంద్ర మంత్రి అవుతాడా కాదా, కిషన్ రెడ్డి మంత్రి అవుతాడా కాదా, జాతీయ స్థాయిలో ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచి జాతీయ అధ్యక్ష పదవికి పోటీలో ఉంటే తెలంగాణ నుంచి ఎవరైనా పోటీకి ఉంటారా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్కు ఏ పదవి ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారా, లేదంటే జాతీయ అధ్యక్షులుగా ఉన్న పోటీలో ఉండేటువంటి లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఏమైనా జాతీయ అధ్యక్ష పదవికి పోటీలో ఉంటారా, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు, బండి సంజయ్ రెండోసారి గెలిస్తే అట్లనే అరవింద్ రెండోసారి గెలిస్తే కేంద్రంలో మంత్రివర్గంలో ఉంటారా, లేకపోతే రాష్ట్రంలో అధ్యక్ష పదవికి ఇస్తారా, బీసీలకు ఇస్తారా, ఓసీలకు ఇస్తారా, ఎవరి మనుషులకు ఇస్తారు. మెదక్లో గెలిస్తే కేసీఆర్ సొంత జాగాలో గెలిచి దుబ్బాకలో గెలిచి ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయినటువంటి రఘునందన్ రావుకు కేంద్రంలో మంత్రి వస్తుందా, రాష్ట్రంలో వస్తుందా, బూర నర్సయ్య లాంటి వాళ్ళు రెండోసారి గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, బీబీ పాటిల్ మూడోసారి ఎంపీ అవుతాడు, గోడం నాగేష్ రెండోసారి ఎంపీ అవుతాడు, గెలిస్తే రఘునందన్ రావు ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అవుతాడు, కిషన్ రెడ్డి రెండోసారి ఎంపీ అవుతాడు, అంతకుముందు 3 సార్లు ఎమ్మెల్యే, అరవింద్ వీళ్ళు గెలిస్తే బండి సంజయ్ గెలిస్తే 2 సార్లు ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు అవుతారు, బీసీలు అవుతారు. మిగిలినటువంటి దాంట్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో గెలిస్తే ఎట్లా ఉండబోతుంది. సో ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈటల రాజేంద్రకి ఇస్తారా, డీకేఆర్కి ఇస్తారా, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు అన్ని పార్టీల్లో కూడా చర్చలోకి తావు. ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఏ నాయకుడి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, రాష్ట్రంలో ఏ పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వబోతున్నారు, హరీష్ రావు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో ఉంటుందా ఉండదా అనేటువంటిది కూడా ఒక చర్చ. ఆ తర్వాత జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నది, రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి పార్టీ ఎక్కువ గెలుచుకుంటుందా, ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ గెలుచుకుంటుందా, తెలంగాణలో త్రిముఖ పోటీ ఏర్పడుతుందా, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా, బీఆర్ఎస్ ఖాళీ అయితే ఆ స్థానాన్ని బీజేపీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ అవతరించేటువంటి అవకాశం ఉంటుందా, ఎక్కువ మంది ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ఉండే బీజేపీ మళ్ళీ నరేంద్ర మోడీ సర్కారు వస్తే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు బీజేపీ సర్కారుతో ఏ విధంగా ఉండాలి, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి కేంద్రం రాష్ట్రము ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి కానీ రాజకీయ విమర్శలు తప్పితే మిగిలినటువంటి ఉంటాయా ఉండయా. ఇన్ని చర్చలు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ యవనిక పైన జూన్ 4 అనేటువంటి ఒక అంశము, ఫలితాలు అనేటువంటి అంశము అనేక వ్యక్తుల రాజకీయాల భవిష్యత్తు పైన, పార్టీల భవిష్యత్తు పైన అయితే వాళ్ళు ఆకాశానికి ఎగురుతారు, లేదంటే అధపాతాళానికి పోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. జూన్ 4 తర్వాత అనేక మంది రాజకీయ నాయకుల భవిష్యత్తు, గెలిచినటువంటి వాళ్ళ పరిస్థితి, గెలిస్తే ఆ పైన పదవి, ఓడిపోతే మళ్ళీ ఏం చేయాలి, పార్టీలో ఉండేటువంటి పదవులు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ తెలంగాణ నుంచి బీజేపీ 10కి పైగా ఎంపీలు గెలిస్తే 2 స్థానాలు, 2 మంత్రులు వస్తాయా, 3 మంత్రులు వస్తాయా, ఒక కేంద్ర మంత్రి వస్తుందా, సహాయ మంత్రి వస్తుందా, బీజేపీ నాయకులు ఎవరు దానికోసం పైరవీ చేసుకోవాలి, పైరవీలు చేస్తే మోడీకి అమిత్ షాకి నచ్చదు, మరి ఎవరికి ఇస్తారు, పార్టీలో పాత వాళ్ళకి ఇస్తారా, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారా, అధ్యక్ష స్థానంలో పాత వాళ్ళకి ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, ఇన్ని చర్చలు ఉన్నాయి. బీసీలకు ఇస్తారా, ఎస్సీలకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా, రాష్ట్ర నాయకత్వం ఎవరి వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 3 పార్టీల్లో కూడా ఓడిపోతే బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో ఇవ్వలేరా అనేటువంటి చర్చ మొదలవుతుంది. బీఆర్ఎస్లో కేసీఆర్కి వ్యతిరేకంగా, కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాటలు కూడా పెరుగుతాయి. అంతర్గత స్వేచ్ఛ కోరుకుంటారు. ఓడిపోయిన తర్వాత నాయకత్వంలోకి కొత్త వాళ్ళని తీసుకురావాలనుకుంటారు. ఒకవేళ ఆ నాయకత్వం రాకపోతే తిరుగుబాటు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేజారకుండా వాళ్ళు ఎటువంటి పనులు చేస్తారు. ఇప్పటికే ఉనికిని కాపాడుకోవడం కోసం పాపం కేసీఆర్ చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మేమే ప్రతిపక్ష పార్టీ అని రైతుల దగ్గరికి, కళాల దగ్గరికి పోరాటాలకు వెళ్ళేటువంటి పరిస్థితి వెళ్ళింది. ఏం చేస్తారు ఈ అంశాల్లో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రావాల్సినటువంటి మంత్రి పదవుల విషయంలో కొట్లాటలు, నామినేటెడ్ పదవుల విషయంలో కొట్లాటలు, ముఖ్యమంత్రికి అనుకూలంగా ఫలితాలు వస్తే ఒక రకంగా, వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఒక రకంగా,
ఏ జిల్లా నుంచి ఎవరికి నాయకత్వం వచ్చేటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు, కొట్లాటలు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం ఈ 3 పార్టీలలో కనబడుతున్నది. ఒక్క పార్టీలో కాదు, 3 పార్టీలలో కూడా అదే కనబడుతున్నది. 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో